2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే 50 రోజులు ఉంది ఎలక్షన్. 50 రోజుల తర్వాత ఏ పార్టీని మనం ఊహించుకోవచ్చు? టీడీపీని ఉపయోగించుకుంటాం. ఎందుకని? వాళ్ళు చేసే పనులు అనేక దౌర్జన్యాలు, దోపిడీలు, దాని మూలం. మరి చేసిందే టీడీపీ, అన్నీ చేసింది కాబట్టి 2019లో ఓడిపోయింది అంటున్నారు. లేదండి, అవన్నీ ఏదో ఒకసారి చూద్దామని చేసిన పనులే కానీ ఎవరు కాడ పొరపాటున కాడ వైసీపీకి ఓటేయరు. చంద్రబాబు సీఎం అవుతాడు, రాజుగారు ఎమ్మెల్యే గారు వస్తాడు. బాపట్లలో అయితే వేగేశ్ నరేంద్ర వర్మ గారు వస్తారు, పక్కా వస్తాడు. ఎన్ని ఓట్లు పడచ్చు అంటారు? 15,000 నుంచి 20,000 మెజార్టీ వచ్చింది. అవునా? పక్కానా? పక్కా. అంటే ఈయన ఎందుకు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నారు? అటు వైసీపీ నుంచి కూడా ఉన్నారు కదా క్యాండిడేట్లు. వైసీపీ ఎమ్మెల్యే గారు గెలిచినాక ఏమీ పనులు చేయాలి. పల్లెటూళ్ళగా రోడ్లు కానీ, ఈ లోన్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు కానీ ఏమీ ఇవ్వాల, ఏమీ లేవు. దాని గురించి ఇటు ఎన్నుకుంటున్నారు. ఇది కర్లపాలెం మండలమా? ఎక్కడ కర్లపాలెంలో? కర్లపాలెం మన నక్కలవారిపాలెం. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అయితే జరిగింది. ఇటు వైసీపీ నుంచి కూడా గట్టిగానే పోటీ ఇస్తారు, బాపట్లలో గెలిచేది వైసీపీ అని కూడా అంటున్నారు. మరి మీరు బాపట్ల ప్రజలు బేస్ చేసుకుని ఏం చెప్తారు? బాపట్ల నరేంద్ర గారు అడ్డ 10 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో నరేంద్ర వర్మరాజు గారు గెలుస్తున్నాడు. మరి వైసీపీ అభివృద్ధి జరగలేదా బాపట్లలో? జరగల. ఓ పక్క ఇస్తున్నాడు, ఓ పక్క తీసుకుంటున్నాడు. పథకాల గురించి పక్కన పెడితే గ్రామాల స్థాయి కానీ మండల స్థాయిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదా? జరగలేదు, ఏమీ జరగల. ఒక రోడ్ అసలు మొత్తం గుంటలే. కర్లపాలెం నుంచి పెదపులవారిపాలెం దాకా, ఇటు తుమ్మలపల్లి దాకా మొత్తం గుంటలే. ఒక్క రోడ్డు వేయాల. ఆడ అభివృద్ధి ఏమి లేదు అక్కడ. పథకాలు ఇస్తున్నాం కాబట్టి మాకు దాదాపుగా 90% అబోవ్ ఓట్లు ఉన్నాయి అంటున్నారు. బాపట్ల నియోజకవర్గంలో 90 కాదు, మామూలుగా 30% కూడా ఉండదు. ఎందుకని ఇదే రోడ్లు వేయలేదు, అభివృద్ధి లేదు. ఇప్పుడు 10 మందికి ఇస్తున్నారు, 100 మందిని చెప్పుకుంటున్నారు దానివల్ల. మరి ఇక్కడ బాపట్లలో వేగేశ్ నరేంద్ర వర్మ గారికి ఎన్ని ఓట్లు పడవచ్చు? నాకు తెలిసి అయితే 110,000 ఓట్లు పడతాయి. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కన్ఫామ్గా గెలుస్తాడు. మెజార్టీ కూడా 10 నుంచి 30,000 మెజార్టీ వచ్చింది. ఎందుకు కావాలి వేగేశ్ నరేంద్ర వర్మ గారే? ఎందుకు కావాలి అంటే బాపట్ల నియోజకవర్గంలో అంత మంచి పనులు చేస్తున్నాడు ఆయన. అంటే పార్టీతో సంబంధం కూడా ఇంకేదైతుందో కానీ ఆయన ఎవరు అడిగినా కాదనకుండా ఆయన సహాయం ఆయన చేస్తున్నాడు. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే 2024 అంటే ఇంకో 50 రోజుల్లో ఎలక్షన్ అయితే జరుగుతుంది. ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అలాగే బాపట్లలో చూసుకుంటే ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేగా? తెలుగుదేశం పార్టీ 2024లో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. బాపట్లలో టీడీపీ వేగేశ్ నరేంద్ర వర్మ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. మరి రఘుపతి గారు గెలవంటారా? గెలవరు. ఎందుకని? ఆయన ఓన్లీ ఒక బాపట్లలోనే రోడ్లు పగలగొట్టి రోడ్లు వేసి అదే డెవలప్. అంటే ఇప్పుడు పల్లెటూరులు కానీ కర్లపాలెం మండలంలో కానీ ఏం డెవలప్ జరిగింది? ఏం జరగల. మీకు ఏం కావాలి డెవలప్మెంట్ అంటే? రోడ్లు లేవు మెయిన్. పల్లెటూరు గ్రామాల్లో నీటి సమస్యలు ఉన్నాయి బాగా. ఇప్పుడు రైతులు ఏర్చెనకు కానీ మినుము కానీ నీళ్ళు అందక అల్లాడిపోతున్నారు రైతులు. వాళ్ళని పట్టించుకునే నాదులు లేరు. నీళ్ళ కోసం వెళ్తే నీళ్ళు లేవు, ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులందరూ టీడీపీ వైపు చూస్తున్నారు. ఎందుకని? 2019 ముందు మరి టీడీపీ బాగా చేసిందా? మరి బాగా చేసిందండి. బాగా ఎందుకు చేయలేదు? అప్పుడు రైతులు ఇంత ఇబ్బందులు ఏం పడలేదే. ఒడ్డు అమ్ముకుని కూడా అకౌంట్లో డబ్బు డైరెక్ట్గా అకౌంట్లో వేయడం, వాళ్ళ చేతికి ఇవ్వడం అలా జరిగింది. ఇప్పుడు ఈ 2019 నుంచి 2024 వరకు రైతులు ఎన్నో ఒడ్డు అమ్ముకుని ఆ డబ్బులు రాక మళ్ళీ తిరిగి సంవత్సరం దాకా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఏది మరి ప్రభుత్వం చేసింది అభివృద్ధి? ఆ రైతులను ఎంతో కన్నీరు పెట్టించారు. రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఎక్కడెక్కడో రైతులు అప్పులు చేసి చిన్న చితక ఎకరం 2 ఎకరాలు వేసుకునే వాళ్ళు ఎక్కడో అప్పులు తెచ్చి చేస్తే అది ఆ వడ్డీ అమ్మిన డబ్బులు మళ్ళీ తిరిగి సంవత్సరం దాకా రాకపోతే ఆ రైతు వడ్డీ ఎక్కడ తెచ్చి కడతాడు? ఎలా చేస్తాడు? ఇలా ఎన్నో రైతుల్ని అనేక ఇబ్బందులు పెట్టారండి.
మరి రైతు భరోసా వేస్తున్నాము రైతులందరికీ కూడా అంటున్నారు కదా. రైతు భరోసా మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? 12,000 నేను వేస్తానన్నాడు. ఆయన ఇప్పుడు అదేం చేస్తున్నాడు? మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలుపుకుని ఈయన 6,500 ఇచ్చి 12,000 నేనే ఇచ్చాను, 12,500 నేనే ఇచ్చాను అని చెప్పుకుంటున్నాడు. అది ఒకటి. ప్లస్ మళ్ళీ అది కూడా ఒకసారి ఇవ్వకోకుండా ఒకసారి 2,000, ఒకసారి 5,000, ఒకసారి 3,000. అవి ఏంటండి? అదేమన్నా దానా ధర్మం వేస్తున్నారు ఏంది రైతులకి? 12,500 నేనే ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కలుపుకుని ఈయన ఒక 6,000 ఇచ్చి 12,000 నేనే ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు. అది రైతును మోసం చేయడం కదా, మాట తప్పడం కదా, మడమ తిప్పడం కదా. మరి బాపట్ల నియోజకవర్గంలో మరి ఎంత మెజారిటీతో టీడీపీ నుంచి వేగేష్ నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుంటారు? 50,000 మెజారిటీ వస్తుందండి. అంటే మీరు ఎక్కడ? కర్లపాలెంలో. అది కర్లపాలెం మండలం. ఎక్కడ? ఏ విలేజ్? తుమ్మలపల్లి. ఓకే. తుమ్మలపల్లి మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉందా, లేదంటే వైసీపీ నుంచి కూడా అదే బేస్ ఉందంటారా? తుమ్మలపల్లి టీడీపీకి అనుకూలంగానే ఉందండి. అయితే 2024లో ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారు. చూడవచ్చు. 2024లో అంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ బాపట్ల ప్రజలు అనుకుంటున్నారు? 2024లో ఖచ్చితంగా టీడీపీ వచ్చిందండి. ఖచ్చితంగా అయితే టీడీపీ వస్తుంది అంటారు. మరి బాపట్లలో వైసీపీ టీడీపీ రెండు ఒకేలా ఉన్నాయి, అదేవిధంగా రెండాట్లకి ఒకేసారి సమానమైన ఓట్లు బేస్ అయితే ఉంది అని అంటున్నారు. మరి టీడీపీ నుంచి చూసుకుంటేనేమో వేగేష్ నరేంద్ర వర్మ గారు ఇక్కడ వస్తారు అంటున్నారు. అటు వైసీపీ చూసుకుంటే ఇక్కడ ఏదైతే వైసీపీ క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ చేస్తారో అతనే మళ్ళీ ఇక్కడ గెలుస్తారో అంటున్నారు. మరి మీరేమంటారు? అయితే జగన్ సర్వే విధానం కానీ, కొన్ని ఛానల్ సర్వే విధానం కానీ బాపట్ల నియోజకవర్గం వైసీపీ వచ్చిందని చెప్తున్నారు ఛానల్స్ ద్వారా సర్వే. అయితే అది రాంగ్ అండి. ప్రజలు చాలామంది మారారు. ఖచ్చితంగా టీడీపీ వచ్చింది. ఎందుకంటే ఆయన కోన రఘుపతి గారు ఎమ్మెల్యేగా కొన్ని చేసిన తప్పిదాల వల్ల ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ గురించే ఆలోచిస్తున్నారు. కొంతమంది 90% బయటపడ్డారు, 10% బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కష్టకాలంలో, కరోనా కాలంలో ఆయన కనీసం ఆయన నియోజకవర్గంలో ఏనాడు విలేజెస్ వైజ్గా దర్శించింది లేదు, అసలు లేదు, నిల్లది. అదొకటి ఉంది మనసులో ప్రజల్లో. ఇంకొకటి ఏంటంటే వేరుశనగ వేశారు ప్రజలు అందరూ వేరుశనగ వేశారు ఈ విలేజ్లో అందరూ. కానీ నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఒక ఎకరానికి వచ్చి 25,000 30,000 ఖర్చు పెట్టి ఒక ఎకరం 4-5 బోర్లు వేసుకొని రేతనక పగలనక తడుపుకుంటున్నారు, అయినా చచ్చిపోతున్నాయి. కానీ ఇది బాగా ఆయనకు మైనస్ అండి. అదొకటి. రెండోది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఆయన ఇష్టపడతల్లా, కోరుకోవట్లా కోన రఘుపతి గారిని. అదొక మైనస్. కనుక అన్నీ బేస్ చేసుకుని చూస్తే ఆయన డిపాజిట్లు కూడా రావని నేను అనుకుంటున్నా. అవునా? మరి ఇక్కడ టీడీపీకి సంబంధించి చూసుకుంటే బాపట్లలో వేగేష్ నరేంద్ర వర్మ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? దరిదాపు 65 మెజారిటీ రావచ్చు నా అంచనా ప్రకారం. అది ఎందుకు? ఆయన చేసిన ఈయన నరేంద్ర వర్మ గారు దరిదాపు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. రాజకీయాలు ఉన్నా కానీ లేకపోని మంచి అన్నిటికంటే ముందు ఈరోజు వాటర్ సర్వీస్ ఎన్నో ఆయన నియోజకవర్గం మొత్తం వాటర్ సర్వీస్ చేస్తున్నారు. ఎన్ని గృహాలు కాలిపోయినా కానీ, మనుషులు చచ్చిపోయినా కానీ ఇంటింటికి దర్శించి ఆయన ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేస్తున్నాడు. దానికి ప్లస్ అండి. ఏనాడు కూడా కోన రఘుపతి చేసింది లేదు. ప్రజలకు రావడు, ఓట్లు కూడా అడగడు. దేనికైనా అడిగినా ఏదో చెప్తాడు, పంపించేస్తాడు. ఇవన్నీ నరేంద్ర వర్మరాజు గారికి ప్లస్ అండి. అది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర వర్మ గారు కూడా ఇట్లానే చేస్తారని లేదా? ఖచ్చితంగా చేయడు. కోన రఘుపతి గారు చేసినట్టు చేయడు. ఎందుకంటే రాజకీయంలోకి రాకముందే సేవ చేస్తున్నాడు ఈయన. ఒక ట్రస్ట్ ద్వారా ఆయనకి ఆ భావం ఉంది, ప్రజలకు సేవ చేద్దాము అన్న అంకిత భావం ఉంది. ఖచ్చితంగా అదే విధంగా చేస్తాడు. అది అయితే 2024లో ఈ ఎలక్షన్స్లో అయితే పక్కా గెలిపించుకుంటారు. పక్కా అండి, తిరుగులేదు. అది రాసి పెట్టుకోవటమే. మేము రాజుగారు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు, మంచిగా ఈ టీము వర్క్ చేయమంటున్నాడు. ఆయన కష్టపడకుండా సునాయాసం గెలుస్తాడండి. అది ఈ 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది?
తెలుగుదేశం పార్టీ. ఎందుకనంటే సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. ఏదో డబ్బులు బటన్ నొక్కడమే కానీ వైఎస్ఆర్ వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు లేవు. అంత మాట అన్నారు. అంత మాట అన్నాం ఏంటంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు కదా. ఏదో పద్దాక బటన్ నొక్కుతున్నాను, అమ్మ ఒడి వేస్తున్నాను, ఆ ఒడి వేస్తున్నాను, ఈ ఒడి వేస్తున్నాడు అనే కానీ నిరుద్యోగులు ఎక్కువైపోయారు. చదువుకున్న వాళ్ళు విద్యార్థులు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఏం చేశాడు చెప్పు? దళితులు ఉన్న ఎస్సీ కార్పొరేషన్ తీసేసి అన్ని కలిపి మిచ్చుకుని చేసి బటన్ నొక్కుతున్నావు. 21 దళితులకి 21 అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ తీసేసావు కదా. వాటినే మలిపి ఇటేస్తున్నావు. రెండోది, ఎక్కడ చూసినా రోడ్లు లేవు, నీళ్ళు లేవు. ఇప్పుడు కాలువలు ఉంటే ఈ బట్టిపోయింది. మరి ఏది అభివృద్ధి కార్యక్రమం ఏం కనపడతలేదుగా. దానివల్ల తెలుగుదేశమే అధికారంలోకి, జనసేన తెలుగుదేశం పొత్తు కాబట్టి ఎక్కువ % టీడీపీ గెలిచే అవకాశం ఉంది. మరి బాపట్లలో చూసుకుంటే వేగేసి నరేంద్ర వర్మ గారు కానీ, అటు వైసీపీ క్యాండిడేట్ ప్రజెంట్ రఘుపతి గారు కానీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? వేగేసి నరేంద్ర వర్మ గారే గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నాడు, సెంటున్నర భూమి అని ఎన్నో వేల కోట్లు కాజేసాడు. కనపడుతుందిగా పక్కన. మరి అది ప్రభుత్వం డబ్బేగా, మన డబ్బేగా. ఆయన డబ్బులేం కాదుగా, తక్కువగా కానీ మళ్ళీ ఎక్కువగా ప్రభుత్వానికి ఇచ్చాడు ఆయన. మరి అది అంతా కనపడుతుంది ప్రజలకి. అదొకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమున్నాయి అది విషయం. అది ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? ఇక్కడ 20-30 వేలు మెజారిటీతో గెలవచ్చు వేగేసి నరేంద్ర వర్మ గారు. దళితుల్ని చంపి డోల్ డెలివరీ చేశాడు సుబ్రహ్మణ్యం. మరి శిరోమండలం చేశారా? అట్లా ఎన్ని దారుణాలు ఈ వైసీపీ పార్టీలో జరుగుతుంది దళితుల మీద. మరి అవన్నీ ఖండిస్తలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. మా దళితులు, మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనార్టీలు అంటున్నాడు కానీ ఖండించిన పాపం లేదు కదా. మీడియా మీదకి వచ్చి మరి అది అన్యాయం జరిగింది దళితులు కానీ అంటలేదుగా. వాళ్ళని దగ్గరికి తీసుకుని మళ్ళీ పూలదండలతో సన్మానాలు, సభలు ఏర్పాటు చేస్తున్నాడు. అది న్యాయం అంటావా? అది దళితులు కూడా వ్యతిరేక ఈసారి. ఇదివరకు దళితులు ఆయన అమ్మటుండారు, నిజమే. ఇప్పుడు ఉండరు, ఎందుకంటే తెలుసుకుంటున్నారు అందరూ. మీడియా ముందు ఏ రోజు ఆ రోజు వస్తుంది కాబట్టి అందరు తెలుసుకుంటున్నారు. అందుకని ఎగనెస్ట్ అయిపోయారు ఆయనకు కూడా. అయితే మీ మాట ఆంధ్రాలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ వచ్చేసరికి వేగేసి నరేంద్ర వర్మ గారు వస్తారంటారు. అంతే. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు మీద ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ వేగేసి నరేంద్ర వర్మ 25-30 ఏళ్ళు వెళ్తూ మెజారిటీతో గెలుస్తాడు. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక 50 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్ తర్వాత ప్రజల అభిప్రాయం అంటే టీడీపీ వస్తుందా లేదంటే వైసీపీ వస్తుందా మళ్ళీ అనేది ఉంటుంది కదా. మీరేమనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకని? చంద్రబాబు కావాలి. అంటే జగన్ అభివృద్ధి చేయలేదంటారా? ఏం చేశాడు? ఒక రోడ్డు కూడా వేయలేదుగా. ఒక రోడ్డు వేయలేదు, కనీసం పంచాయతీ పంపు కూడా వేయలేదు. కానీ పథకాలు ఇస్తున్నాను ఏం ప్రయోజనం? పిల్లల భవిష్యత్తు కావాలి కానీ, ఏదో ఫ్యూచర్ కావాలి కానీ రోడ్డు అయితే సరిపోయిందా? రోడ్లు వేసాడా? అది చెప్పు. అది పథకాలు ఎందుకు? హామీలు కూడా నెరవేర్చా 99% అంటున్నారు. ఎవరికో కొందరికి వస్తే నాన్న అందరికి రావు కదా. ఓకే, అంటే 2024లో టీడీపీ వస్తే బాగుంటుంది అంటున్నారు. ఓకే, గట్టి చంద్రబాబు రావాలి. ఉద్యోగాలు వస్తాయా? గట్టిగా వస్తాయి. ప్రైవేట్ అయినా వస్తాయి, గవర్నమెంట్ రాకపోయినా. అంటే ఈ ప్రభుత్వం ఉండే ఉద్యోగాలు రావు. ఒక్కడు కూడా రాడు, ఒక కంపెనీ కూడా రాడు. బాపట్లలో అభివృద్ధి జరిగిందా కోన రఘుపతి గారి ద్వారా? ఏం జరగదు. బాపట్ల టౌనే అభివృద్ధి, పల్లెటూరులో ఏం చేయలే. ఒక రోడ్డు కూడా వేయలే. మరి అన్నీ చేసామంటున్నారు. చేశానంటారు అనడానికి అంటారు. మరి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? టీడీపీ నుంచి వేగేసి నరేంద్ర వర్మ గారా లేదంటే వైసీపీ నుంచి కోన రఘుపతి గారా? నరేంద్ర వర్మ వస్తే బాగుంటుంది. మరి ఆయన ఎట్లా తెలుసు? అంటే మిమ్మల్ని కలుసుకో పేదలు ఆడుకుంటున్నాడు, అన్ని గుళ్ళకి చర్చిలకి 10 రూపాయలు ఇస్తున్నాడు. ఏదో ఆయన సహకారం చేస్తున్నాడు. అంటే ఇలా సహకారాలు చేస్తున్నారు కాబట్టి 2024 ప్రజలు చర్చిలకు కానీ గుళ్ళకి కానీ 10 రూపాయలు ఇస్తున్నాడు. నాన్న ఇచ్చేవాళ్ళు లేడు కదా ఇవాళ. మరి 2024లో అంత నమ్మకం ఏంటి ఈయన చేస్తాడు అని? వస్తాడు అంతే లెక్క. గాలి అట్ట ఉంది, 55% ఉంది ఆయన గాలి.
ప్రజా ఓటింగ్ 42% పోయినసారి వచ్చింది టీడీపీ, ఈసారి 10% పెరిగింది. అది లెక్క. 52-50% కంపల్సరీ టీడీపీ గాలి ఉంది. ఒకే మాట. మరో 50 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే 2024లో అంటే ఈ సంవత్సరంలో ఎవరు అధికారంలోకి వస్తారు? వైసీపీయా, టీడీపీయా? ఎవరు బాగు చేస్తారో వాళ్ళకి ఎన్నుకుంటారు జనం. ఎవరు బాగు చేస్తారన్నది అంటే ప్రజలు నిర్ణయించాలి కదా, మీరేం నిర్ణయిస్తారు? నిర్ణయించాలంటే అధికారం ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నది పని చేయట్లేదని తేలిపోయింది, అందువల్ల మారవాలని అనుకుంటున్నారు జనం అని నా అభిప్రాయం. మరి పథకాలు ఇస్తున్నాం, చెప్పిన హామీలన్నీ 99% పూర్తి చేసామంటున్నారు, మరి అది వాస్తవం కదా? పథకాలు ఇచ్చే అభివృద్ధి లేదు కదా, రోడ్లు భలే ఇదిగా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు కానీ, బస్సులో కానీ, లారీలు కానీ, ప్రతిదీ ఇబ్బంది పడుతున్నారు. పథకాలు ఇస్తే వాళ్ళు ఇళ్ళకి వెళ్తాయి, అభివృద్ధి చేస్తే దేశానికి బాగుపడదు, మన రాష్ట్రం బాగుపడాలి కదా. మన రాష్ట్రం కోసం చేసిన వాళ్ళకి మనం ముందుకు తెచ్చుకోవాలి. ఓకే. మరి 2019లో టీడీపీకి ఎందుకు అధికారాన్ని ఇవ్వలేదు? మళ్ళీ 19లో ఇవ్వలేదంటే జగన్ గారు ఇలా చెప్పారు, నన్ను ఒకసారి చూడండి, నేను చేస్తాను, నేను